అమర్ అందరినీ కాపాడడంతో అందరూ క్షేమంగా ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తారు. బాగి బ్యాగులో ఉన్న బట్టలన్నీ తీస్తూ ఉంటే, "ఏవండీ నన్ను కాపాడింది ఎవరో తెలుసా? నా కడుపులోని బేబీనేనండి. అమ్మా ఆగమ్మా అని నేను ఊబిలోకి పడిపోకుండా బేబీనే నాతో మాట్లాడి చెప్పిందండి" అని బాగి చెప్తుంటే, "బాగి ప్లీజ్ నువ్వు అలా బేబీ మాట్లాడిందని చెప్పకు. నువ్వు అలా ఊహించుకుంటున్నావు" అని అమర్ సర్ది చెప్తూ ఉంటాడు. "అయ్యో లేదండి, నేను నిజమే చెప్తున్నాను. కడుపులోని బేబీ నాతో మాట్లాడుతోందండి. నా మాట వినండి" అని బాగి చెప్తుంటే, "కడుపులోని బేబీ మాట్లాడడం ఇంపాసిబుల్" అని అమర్ కొట్టిపడేస్తాడు. అమర్ నమ్మలేదని చెప్పి బాగి బుంగమూతి పెట్టి బాధపడుతూ ఉంటే, అమరే బాగీకి బదులుగా బాగి చీరలన్నీ కూడా తీసి సర్దుతూ ఉంటాడు. అప్పుడే కడుపులోని బేబీ, "నాన్నా అమ్మ చెప్పింది నిజం" అని కడుపులోని బేబీ మాట్లాడడంతో అమర్ చాలా షాకింగ్గా, "అంజు ఎక్కడున్నావు నువ్వు" అని అమర్ చుట్టూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, "అంజు కాదండి మన పాప మాట్లాడుతోంది" అని బాగి తన కడుపుపై అమర్ చెయ్యి పెట్టించి మరీ చూపిస్తూ ఉంటుంది. అమర్ చాలా షాకింగ్గా బాగి కడుపుపై పెట్టి మళ్ళీ బేబీ మాటలు విందామని ప్రయత్నిస్తూ ఉంటే, "నాన్నా" అని మళ్ళీ బేబీ మాట్లాడుతూ ఉండటంతో బాగికి ఇక పట్టరాని సంతోషం వచ్చేస్తుంది. అమర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతూ చాలా సంతోషంగా బాగి కడుపుపై చెవి పెట్టి మరీ వింటూ ఉంటాడు. "పాపా" అని అమర్ ప్రేమగా పిలవటంతో, "నేనే నాన్నా" అని మళ్ళీ బేబీ సమాధానం చెప్తుంది. అమర్ చాలా సంతోషంగా బాగి కడుపుపై ముద్దు పెట్టి బాగి కడుపుపై తన తలని కూడా ఆనించి చాలా సంతోషపడుతూ ఉంటాడు. బాగి చెప్పింది నిజమేనని ఇప్పుడు అమర్ నమ్మేసి బాగిని ప్రేమగా హగ్ చేసుకుంటాడు.